పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అనే ప్రారంభించబడి నేడు మనుదినాన్ని నేడు మాకు దయచేయము అని చెప్పబడే వాక్యాన్ని గురించి ఒక సందర్భంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నమాట. నేడు మనుదినాన్ని మీరు మాకు దయచేయండి అని ప్రార్థన చేసేటప్పుడట మన ఇంట్లో ఏమీ లేనప్పుడు మాకు ఆహారం దయచేయమని అడగాలట. అన్ని ఇంట్లో పెట్టుకుని సామాగ్రి అన్ని అప్పుడు పరలోక ప్రార్థన చేస్తారు. అన్నీ ఉంచుకుని దేవుణ్ణి అడిగితే ఎలాగా, ఏమీ లేకుండా దేవుణ్ణి అడగాలి, అది కదా దేవుణ్ణి అడగాల్సిన విధానమని వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. వాస్తవానికి మన అన్నీ ఉన్న మన దగ్గర వాటిని అనుభవించాలన్నా దేవుడి కృప మనకు కావాలి. మాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో ఒక భార్య భర్త ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ సాయంకాలం ముందు భోజనం చేసే టైంలో కూర్చుని భోజనం చేస్తుండగా భార్య ఏదో చిన్న పని మీద లేచి మంచినీళ్ళ కోసం వెళ్ళి వచ్చేలోగా భర్త భోంచేస్తూ మొదటి భోజనపు ముద్ద తన నోట్లో పెట్టుకుని అది అడ్డుపడి భార్య వెళ్ళి వచ్చేలోగా చనిపోయాడు. దేవుని బిడ్డల రోజున లేని దాని గురించి అడిగి పొందుకోవాలి అనేది మంచిదే. అయితే ఉన్నది మనం అనుభవించాలన్నా కూడా దేవుని కృప మనకి కావాలి, అది ఎంతో అవసరమనే వాస్తవాన్ని మనం గమనించాలి. మనం తినేది, మనం తాగేది, మనం అనుభవించేది అన్నీ దేవుడు కృప ద్వారానే మనం అనుభవించాలి తప్ప ఉంది కదా అడగవసరం లేదు, లేదు కదా అడగాలి అనేది అది మానవ స్వభావం. మనకున్నది మనం అనుభవించాలన్నా దేవుడు దాన్ని దీవించాలి. కొన్ని ఉంటాయి, వాటిని మనం అనుభవించకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొందరు అలా జరిగిన కొందరు జీవితాల్లో ఎంతో ఉండి ఎంతో అనుభవించవలసినటువంటి వయసు ఉండి ధనం ఉండి పరిస్థితులు ఉండి కూడా వాటిని అనుభవించకుండా లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నీకున్నది నువ్వు అనుభవించాలన్నా, నీకున్నది నువ్వు తినాలి అన్నా దేవుడి కృప దానికి తోడుగా ఉండాలనే వాస్తవాన్ని గుర్తించుకుని మనం ఉన్నప్పుడే అడగాలి, అడగవసరంలా లేనప్పుడే అడగాలి అనే మాట కాదు. ఉన్నది తిని తృప్తి పొందాలన్నా దేవుని కృప కావాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో మనం కష్టపడాలన్నా, కష్టపడింది మనం అనుభవించాలన్నా దేవుని కృప తోడుగా ఉండాలి. కీర్తనకారుడు 128వ అధ్యాయంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితని అనుభవించదు అని సెలవిచ్చారు. అట్లాంటి కృప మనం కావాలని, మన కష్టం మనం అనుభవించాలని దేవుని అడిగి దాన్ని అనుభవిద్దాం. దేవుడి కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.